సో లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ నిందితురాలుగా చేర్చిన విషయం తెలిసిందే. రేపు సిబిఐ విచారణకు రావాలంటూ ఆమెకు నోటీసులు కూడా పంపించారు. అయితే రేపు విచారణకు తాను హాజరు కావడం లేదు అంటూ సిబిఐకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ముందే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా రేపు విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకి లేఖ రాశారు. లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి నోటీసులు ఇచ్చింది సిబిఐ. ఈ నెల 26న అంటే రేపు సోమవారం రోజున ఆమె సిబిఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు కవితకి ఇప్పటికే నోటీసులు కూడా పంపించారు అధికారులు. అయితే ముందే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా తాను రేపు విచారణకు హాజరు కాలేను అంటూ ఎమ్మెల్సీ కవిత సిబిఐకి లేఖ రాశారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. విజయ్, గతంలో కూడా సిబిఐ విచారణ సమయంలో కవిత ఇలాగే ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల కారణంగా తను హాజరు కాలేదు. సో ఈసారి కూడా అదే రీజన్ చెప్తున్నారు. సో దీన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా? సిబిఐ ఇచ్చిన నోటీసు 41 కింద ఇచ్చింది. ఆమెను ఆల్రెడీ నిందితురాలుగా చేర్చిన తర్వాత ఇచ్చిన నోటీసు కాబట్టి ఖచ్చితంగా ఈ నోటీస్ కి ఆమె బలమైన రిప్లైనే ఇచ్చారు. లేఖలో చాలా అంశాలని ప్రస్తావించారు. సిఆర్పిసి 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలంటూ ఆమె కోరారు. ఒకవేళ నా నుంచి సిబిఐ ఏవైనా ప్రశ్నలకు సమాధానం కావాలి, కొంత సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరు కావడానికి తాను అందుబాటులో ఉంటానంటూ ఆమె లెటర్ రాశారు. ఇప్పటికే డిసైడ్ చేసిన కార్యక్రమాలు ఉన్నందువల్ల తాను రేపటి విచారణకి హాజరు కావడం లేదనేది ఆమె లెటర్లోని ఉద్దేశం. సిఆర్పిసి 41A కింద నోటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. 2022 డిసెంబర్లో 160 కింద అప్పుడు విట్నెస్ గా నోటీసులు ఇచ్చి విచారించినటువంటి సిబిఐ ఇప్పుడు 41A కింద నోటీస్ ఏ రకంగా ఇస్తుంది? ఈ గతంలో జారీ చేసినటువంటి 160 నోటీస్ కి ప్రస్తుత సెక్షన్ 40A 41A రెండు కూడా కరెక్ట్ గా లేదు అనేది ఆమె అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో కూడా స్పష్టత లేదు అనేది ఆమె సిబిఐని క్వశ్చన్ చేశారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా కరెక్ట్ కాదు. పార్లమెంట్ ఎన్నికలకి 6 వారాల సమయం ఉన్న సమయంలో ఇప్పటికే తాను పార్టీలో కొంత యాక్టివ్ గా ఉన్నాను, అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నందున తనకు ఇచ్చినటువంటి టైం కూడా కరెక్ట్ కాదనేది ఆమె సిబిఐకి రాసిన లెటర్లో పేర్కొంది. అయితే ఓవరాల్ గా మాత్రం రేపటి ఆమె విచారణకైతే వెళ్ళడం లేదు, రేపటి విచారణకు హాజరు కావట్లేదని చెప్పారు. దీనికి అనేక రీజన్స్ పెట్టారు. పొలిటికల్ గా తాను బిజీ ఉండడం వల్ల, దాంతో పాటు ఇప్పటికే ఈడీ కేసు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కావడం లేదని చెప్పారు. కానీ 41A కింద నోటీస్ ఇచ్చారు కాబట్టి సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉంటుంది, ఈ లెటర్ ని కన్సిడర్ చేస్తారా లేదని చూడాల్సింది. రైట్ విజయ్, అయితే కవితకు సిబిఐ ఇచ్చిన నోటీసులపై కూడా ఆమె కాస్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సరికాదు అంటున్నారు కవిత. 2022లో దర్యాప్తు అధికారి ఇలాంటి నోటీసును సెక్షన్ 160 కింద నోటీస్ ఇచ్చారని చెప్తున్నారు. గత నోటీస్ కి ప్రస్తుత నోటీస్ పూర్తి విరుద్ధంగా ఉందంటున్నారు. సెక్షన్ 41A నోటీసులు తనకి ఎందుకు ఇచ్చారో స్పష్టత లేదు అంటున్నారు కవిత. ఇక నోటీసులు జారీ చేసిన సందర్భం కూడా సరికాదు అంటున్నారు. నిబంధనల ప్రకారం సిబిఐకి ఎప్పుడైనా సహకరిస్తారని చెప్తున్నారు కవిత. వర్చువల్ గా హాజరు కావడానికి అందుబాటులో ఉంటారంటున్నారు. కానీ 15 నెలల తర్వాత ఇప్పుడు విచారణకి పిలవడం కొంచెం అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు. వచ్చే 6 వారాల పాటు ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే 6 వారాలు తాను చాలా బిజీగా ఉంటారంటున్నారు కవిత. అసలు సిఆర్పిసి 41A నోటీసులు రద్దు చేయాలి లేదా ఉపసంహరించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సిబిఐ నోటీసులు ఇవ్వడమే కాదు, ఆమెను నిందితురాలుగా చేర్చింది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈ నెల 26న ఢిల్లీకి విచారణకి రావాలని, తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది.